ప్రస్తుతం మాజీ హోంగార్డ్ టవర్ ఎవరైతే ఎక్కారో వీరాంజనేయులు గారు ప్రస్తుతం మనతో ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ వీరాంజనేయులు గారు. గుడ్ మార్నింగ్ మేడం. సార్, మీ ప్రధానమైన డిమాండ్ ఏంటి అసలు? డిమాండ్ ఒకటే, రేవంత్ రెడ్డి గారు మా ఉద్యోగాలు ఉమ్మడి రాష్ట్రంలో మమ్మల్ని తీసేసారు. ఆర్డర్ కాపీలు లేవని 10 సంవత్సరాలు డ్యూటీ చేసిన తర్వాత తీసేసారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా మేము అధికారుల చుట్టూ రాజకీయ నాయకుల చుట్టూ తిరిగినాం. ఎవరు హామీ ఇచ్చారు కానీ ఎవరు హామీ నెరవేర్చలేదు. మీరు మంత్రుల దగ్గరికి వెళ్ళారా? వెళ్ళాము. ఇప్పుడు ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు సీతక్క గారు, బట్టి విక్రమార్క గారు వీళ్ళకి మా బాధలు చెప్పుకుంటే మమ్మల్ని ఇట్లా తీసేసారంటే వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడారు. అసెంబ్లీలో మాట్లాడితే అసెంబ్లీలో వీళ్ళకి అన్యాయం జరిగింది, వీళ్ళని కంపల్సరీ ఉద్యోగాలకు తీసుకోవాలని చెప్పి వీళ్ళు మాట్లాడిన వీళ్ళే ఈరోజు వీళ్ళు గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత వాళ్ళ దగ్గర పోతే మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ముఖ్యమంత్రి గారు కూడా ఎంపీగా ఉన్నప్పుడు కలిసినాం. ఆయన పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కూడా కలిస్తే, సార్ ఇట్లా అన్యాయం జరిగింది, ఇట్లా రోడ్డు మీద పడ్డాము, బతుకులు ఆగమైపోయినాయి, 4 చనిపోయినారు, 14 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం సార్, మాకు ఏ దిక్కు లేదు, రోడ్డు మీద పడిపోయినాం సార్ అని అంటే, మన గవర్నమెంట్ వచ్చినాక కంపల్సరీ తీసుకుంటాను. మళ్ళీ అది సార్ దృష్టికి అది పోగొట్టేది, సీఎం గారి దృష్టికి. దేని సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి మమ్మల్ని ఉద్యోగాలు తీసుకోవాలనేదే నా ప్రధానమైన డిమాండ్. మేమంతా చాలా చిన్న ఫ్యామిలీస్, మొత్తం అప్పుల పాలైపోయి గుంటో 2 గుంటలో ఉంటే భూములు అమ్మి 10 సంవత్సరాలు 13 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం మేము. అయినా మాకు ఎవరు చేస్తామని అంటుంటారు తప్ప చేసేవాళ్ళు ఎవరు లేరు. వీరాంజనేయులు గారు, మీరు ప్రస్తుతం అసలు ఎక్కడుండి మాట్లాడుతున్నారు? మీరు ఇంకా టవర్ మీదే ఉండి మాట్లాడుతున్నారు? అవును, టవర్ మీదే ఉన్నా నేను. కాదండి, టవర్ దిగి మీరు కిందికి వచ్చి మాట్లాడాలి కదా. టవర్ మీద మీరు ఫస్ట్ అయితే దిగండి. ఫస్ట్ దిగినాక మా సమస్య ఎవరు పట్టించుకుంటారండి? అది కాదండి, దిగి కిందికి వచ్చి మాట్లాడండి మా సమస్యను దిగినాక. మీరు ఇప్పుడు మాకు చెప్పారు కదా, టీ న్యూస్ తరపు నుంచి మేము కూడా ప్రయత్నం చేస్తాము, మీరు ఫస్ట్ టవర్ దిగి మాట్లాడండి. ప్రయత్నం అందరూ చేస్తారు మేడం, అది ప్రయత్నం అని చెప్పి ఈ మాట 10 సంవత్సరాల నుంచి వింటున్నా. మీరు ఇప్పుడు ఏ మంత్రుల్ని కలిసారు మీ డిమాండ్స్ కోసం అనేసి? వాళ్ళు ఏమంటున్నారు అసలు? చేస్తామని అంటున్నారు, చూద్దాం చేద్దాం అంతే. అంటే గతంలో మిమ్మల్ని ఎందుకు తొలగించారు అనేది ఏమన్నా తెలుసా మీకు? అసలు ఎందుకు తొలగించారు? రకరకాల కారణాలతో ఉన్నారు మేడం చాలా మంది. కొందరు నేను ఉద్యమంలో పాల్గొన్న, రిమూవ్ అయిన నేను ఉద్యమంలో పాల్గొన్నా, ఆర్డర్ కాపీ లేవని కొందరు ఆర్డర్ కాపీ లేవని తీసేసారు. ప్రధానమైన కారణం ఆర్డర్ కాపీ లేదు, 1 నుంచి 10 సంవత్సరాలు డ్యూటీ చేసిన తర్వాత ఆర్డర్ కాపీ లేదని తొలగించారు. అట్లా రకరకాల కారణాలతో ఉన్నారు. ఇప్పుడు అక్కడ సెల్ టవర్ దగ్గర మీరు ఒక్కళ్ళు మాత్రమే ఉన్నారా? మిగతా 249 మంది కూడా ఉన్నారా? ఎవరు లేరు, నేను ఒక్కనే ఉన్నాను. మీతో పాటు మరి వాళ్ళందరూ కూడా ఎక్కడున్నారు? అన్ని విసిగిపోయినా మేడం, అన్ని తిరిగి విసిగిపోయి నేను పోతే మంచిదే కానీ మిగతా వాళ్ళకైతే జాబ్ రావాలన్నది నా ఉద్దేశం. సరే అండి, మీరైతే ఈ హామీలు చేస్తాం చూస్తాం అనేది విని అలసిపోయి రోడ్డు మీద ఫుట్పాత్ మీదకి వచ్చినాం. అటనే కూలి పనికి పోతున్నాం మేడం. చాలా మంది చనిపోయారు, ఒక 4 చనిపోయారు. ఆంజనేయులు గారు, మీరైతే టవర్ దిగండి, మేమైతే మా ప్రయత్నం మేము కూడా చేస్తాం. థ్యాంక్ యూ అండి.